హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సైంటిస్టు ఆయనకు పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యుత్తమ పురస్కారమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అనే అవార్డు కూడా వచ్చింది. అటువంటి సైంటిస్టుని కూడా సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి 57 లక్షలు కొట్టేసారు. అయితే ఈయన ఎట్లా ట్రాప్ అయ్యిండు, వాళ్ళకు ఎట్లా లొంగిపోయిండు, ఎట్లా డబ్బులు పే చేసిండు అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈయనకు నేషనల్ లెవెల్లో చాలా నెట్వర్క్ ఉంటుంది, చాలామంది ఆఫీసర్స్ తెలిసి ఉంటారు. కానీ అటువంటి ఆయన కూడా ఎట్లా లొంగిపోయిన వాళ్ళకు ఎట్లా ట్రాప్లో పడ్డాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ఇటువంటి సైంటిస్టులు ఇటువంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే ట్రాప్లో పడుతుంటే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి ఆలోచన చేయండి. సైబర్ నేరగాళ్ళు మనల్ని ఎట్లా ట్రాప్ చేస్తుర్రు, ఎట్లా మోసం చేస్తుర్రు, ఎట్లా వాళ్ళు మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొట్టేస్తుర్రు అనే కొంచెం మనకు అవగాహన ఉన్నా కానీ ఇటువంటి ట్రాప్లో పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత మందికి తెలవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, సైంటిస్ట్ గురించి తెలుసుకునే ముందు డిజిటల్ అరెస్ట్లో ఒక మహిళ ఆమె కొడుకుతోటి కలిపి బెంగళూరులో నివసిస్తుంది. ఆమెకు నవంబర్ 19న ముంబై నుంచి ఒక కాల్ వచ్చింది. కొరియర్ కంపెనీకి ఇచ్చి చేస్తున్నాము, మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న ఈ కొరియర్ బాక్స్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అంటే ఇల్లీగల్ వస్తువులు ఉన్నాయి అంటని చెప్పి కాల్ చేసిరు. తర్వాత ముంబై పోలీసులు కాల్ చేసిరు. అట్లా వారం రోజులు ఆమెని చిత్రహింసలకు గురి చేసి లాస్ట్కు ఆమె దగ్గరున్న డబ్బులు మొత్తం వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేసింది. తర్వాత ఇల్లుని స్పాట్లు అమ్మాలంటే అంత మనం అనుకున్న రేట్ రాదు కదా, ఎంతకో అంత వస్తుంది కదా, అట్లా ఎంతకో అంతకు ఆమె ఆ ఇల్లు అమ్మిన పైసలు కట్టింది. తర్వాత బ్యాంకులో పర్సనల్ లోన్లు ఏం లోన్లు వస్తే ఆ లోన్లు తీసుకొని మొత్తం వాళ్ళు చెప్పిన అకౌంట్లు వేసింది. లాస్ట్కు ఆమె 2,05,00,000 వాళ్ళకు మొత్తం పే చేసింది. ఇట్లా సైబర్ నేరగాల ట్రాక్లో పడి ఆమె ఆస్తులు ఊడగొట్టుకుంది, అప్పులపాలు అయింది. లాస్ట్కు ఇది నిజం కాదు, అబద్ధం అని తెలుసుకొని తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసింది. కానీ ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అంత తక్కువ రేటు కొనుక్కుంటే మళ్ళీ రిటర్న్ ఇయ్యరు కదా, అది లాసే కదా. అట్లా అవి లాసు, అప్పులు కట్టాలి కదా, బ్యాంకులో తీసుకున్న అప్పులు వాళ్ళ దగ్గరికి నుంచి రికవర్ అవుతాయంటే నమ్మకం తక్కువ. జస్ట్ 1% 2% మాత్రమే ఛాన్సెస్. కానీ వాళ్ళు మ్యూల్ అకౌంట్ల ద్వారా మనం పంపిన డబ్బులని వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు ఎంబడే విత్డ్రా చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు దొరికే వరకు ఎంత టైం పడుతుందో తెలియదు. అది దొరికినాక వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే రికవర్ చేస్తారు. అవి ఇట్లా మనం పంపిన డబ్బులని వాళ్ళు ఎక్కడెక్కడ పెడతారు, అవన్నీ కూడా రికవర్ అయ్యేది కష్టం. కాబట్టి ఒక్కసారి అమౌంట్ పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం. కాబట్టి మనకి ఏదైనా కాల్ వచ్చినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వాళ్ళు చేసేది నార్మల్ కాల్ చేస్తారు, తర్వాత వాట్సాప్లకు వీడియో కాల్ తీసుకుంటారు. వీడియో కాల్లో పోలీసులు కనిపిస్తారు, కోర్టు కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. మనం అవన్నీ నమ్మకూడదు. కాల్ కట్ చేసి ఎంబడే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయండి. మీకు అప్పుడు కాల్ వస్తే డైరెక్ట్ పోలీసులకి ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు అనవసరంగా వాళ్ళు కాల్ చేస్తారు, మేము పోలీసు వాళ్ళము అది ఇది అంటే భయపడితే మాత్రం భయపడి మీ దగ్గర ఉన్న ఆయన్ని పొడగొట్టుకోకండి. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సైంటిస్ట్ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ సైంటిస్ట్ పేరు తిరుమలాచారి రామస్వామి. మీకు ఇక్కడ క్లియర్గా ఆయన బయోడేటా ఇస్తున్నా. జస్ట్ మనం గూగుల్లో తిరుమలాచారి రామస్వామి అని కొట్టంగానే ఆయనకు సంబంధించిన బయోడేటా మొత్తం కూడా వస్తుంది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్రటరీగా పనిచేసిండు. సెంట్రల్ లేదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉంది, దానికి డైరెక్టర్గా పనిచేసిండు. 2001లో ఆయనకు పద్మశ్రీ వచ్చింది. 2014లో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యుత్తమ పురస్కారమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అనే అవార్డు కూడా వచ్చింది. ఆయన కెరీరు, ఆయన అవార్డ్స్ అయితే ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్ ఉన్నాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి. అంత పెద్ద సైంటిస్టు. ఆయనకు ఇప్పుడు 77 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్. కానీ ఆయన ఒక దగ్గర ప్రొఫెసర్గా చేస్తున్నాడు. అంత సీనియర్ సైంటిస్ట్ ఆయనకు నెట్వర్క్, ఆయన ఢిల్లీలో కూడా జాబ్ చేసిండు, ముంబైలో చేసిండు, అంటే మన దేశంలో నలుమూలలో పనిచేసిండు. ఆయనకు ఎంతో నెట్వర్క్ ఉంటుంది, ఎంతోమంది ఆఫీసర్స్ తెలుసు. అయినా కూడా ఆయన ట్రాప్లో పడిండంటే ఆయన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద నెట్వర్క్ ఉన్నాయనే ట్రాప్లో పడిండు అంటే మనటువంటి వాళ్ళు చాలా ఈజీగా భయపడతారు. ఫస్ట్ భయపడతారు, ఆ తర్వాత మనం అన్నీ పొడగొట్టుకుంటాం. కాబట్టి మనం ఇటువంటి సైబర్ నేరాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆయనకు సెప్టెంబర్ 11న ఒక కాల్ వచ్చింది. మేము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము, మీ పేరు మీద చాలా చట్టవిరుద్ధ కేసులు నమోదవుతున్నాయి, ఈ సిమ్ పేరు మీద, ఇది మీదేనా అని చెప్పి ఫస్ట్ అడిగారు. తర్వాత ఆయన పేరు అవి తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా అటువంటి కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి
కొంచెం జాగ్రత్త ఉండండి అంటని చెప్పి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి చేసి చెప్పిర్రు. ఆ కాల్ కట్ కాగానే ఢిల్లీ పోలీసులకి నుంచి ఒక కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు ఐఆర్ ఆఫీసర్ కాల్ చేసిండు. ఆయన చాలా కోపంగా మాట్లాడిండు, కొంచెం బెదిరించినట్టుగా అట్లా కోపంగా మాట్లాడి ఆ డీటెయిల్స్ మొత్తం అడిగిండు. ఇట్లా మీ పేరు మీద మానవ అక్రమ రవాణా జరుగుతుంది, నువ్వు ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నావు అది అని చెప్పి కొంచెం బెదిరించిండు. తర్వాత నేను కాదు, నేను ఈ పని చేస్తున్నాను, నేను సైంటిస్ట్ని అది అని చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఆయన కొంచెం భయపడి సరే నువ్వా కాదా తెలుసుకుందాము, మా అసిస్టెంట్ తోటి మాట్లాడు అంటని చెప్పి అసిస్టెంట్కి ఇచ్చిండు. తర్వాత అసిస్టెంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఇతను చెప్తున్నాడు. అతను ఒక లింక్ పంపించిండు. ఆ లింకులో ఇతను మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిండు. అది అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది ఫోన్లో. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈయన బయోడేటా మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ కాల్ తీసుకొని వీడియో కాల్కి రా అంటని చెప్పి వీడియో కాల్ తీసుకున్నాడు. వీడియో కాల్లో ఇతనితోటి మాట్లాడుతున్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్లో ఎట్లా కనిపించిండు అంటే, పోలీస్ యూనిఫామ్ ఉంది, ఢిల్లీ పోలీస్ యూనిఫామ్ ఉంది. ఆ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఎట్లా సెటప్ ఉంటుందో ఆ సెటప్ మొత్తం సేమ్ అట్లే ఉంది. కొంచెం ఐఆర్ ఆఫీసరు ఒరిజినల్గా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఎట్లా ఉంటారో సేమ్ అట్లే ఉంది. ఇతను కూడా కొంచెం చూసి నిజమే అనుకున్నాడు. అతను బెదిరించినట్టు మాట్లాడుతున్నాడు, ఇతను సైంటిస్ట్ అది అనగానే అతను భయపడలేదు. బెదిరించినట్టు మాట్లాడేసరికి ఇతను కూడా నిజమే అనుకున్నాడు. తర్వాత అదే వీడియో కల్లా ఒక ఆడామె జాయిన్ అయింది. ఆమె సీనియర్ సిబిఐ ఆఫీసరు. జాయిన్ అయిన తర్వాత ఆమె డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ చూపించింది. ఇతని ఫోటోతోటి, ఇతని ఆధార్ కార్డు డీటెయిల్స్ తోటి ఉన్న అరెస్ట్ వారెంట్ని చూపించేసరికి ఇతను కూడా కొంచెం భయమైంది. వాళ్ళ గెటప్స్ మొత్తం సిబిఐ పోలీస్ ఆఫీసర్ సేమ్ గెటప్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ సిబిఐ ఆఫీస్ ఉన్నట్టే ఉంది. తర్వాత ఇతని డీటెయిల్స్, ఇతని ఆధార్ కార్డు డీటెయిల్స్, ఇతని ఫోటోగ్రఫీ అవి మొత్తం కూడా ఉండి అరెస్ట్ వారెంట్ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, ముంబైలో నీ పేరు మీద కెనరా బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అమౌంట్స్ మొత్తం అందులో వాడుతున్నాయి, దాని నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పింది. మీరు చేసే ఈ తప్పుడు పనులు మొత్తం కూడా నేషనల్ క్రైమ్ కిందకి వస్తుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కిందకి వస్తుంది అంటని చెప్పి కొంచెం భయపట్టించింది. ఇంకా నిన్ను చాలా విచారించాలి, ఇప్పుడు నిన్ను అరెస్ట్ వారెంట్ తోటి ఉన్నాము, నిన్ను అరెస్ట్ చేస్తాము, నువ్వు ఈ డీటెయిల్స్ కానీ నీకు సంబంధించిన డీటెయిల్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ పనులతో కానీ ఎవరితోటి కూడా షేర్ చేసుకోవద్దు అంటని చెప్పి కొంచెం గట్టిగా చెప్పారు. వాళ్ళు కంటిన్యూగా వీడియో కాల్లోనే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇతని ఆధార్ కార్డు, ఇతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇతను ఢిల్లీలో ఇంకా వేరే దగ్గర పనిచేసిన పోస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఇతను చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తారు. ఇతను అప్పుడు భయపడిపోయిండు. ఎందుకంటే ఇతనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తున్నారు. పోస్టింగ్లకు సంబంధించినవి, ఇతను చేసిన దాతృత్వ కార్యక్రమాలకు సంబంధించినవి, ఇతని ఫోటో ఐడి తోటి అరెస్ట్ వారెంట్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ చెప్పేసరికి ఇతను కూడా భయపడిపోయిండు. అంతకుముందు కొంచెం అట్టట్లున్నాడు, కానీ వాళ్ళ గెటప్స్ ప్లస్ ఈ కంప్లీట్ ఇతని డీటెయిల్స్ చెప్పేసరికి అతను భయపడిపోయిండు. వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే, ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ కాల్ చేసింది కదా ఢిల్లీ పోలీస్ ఆఫీసరు, అతని అసిస్టెంట్ నుంచి ఇతను మొత్తం ఇతనికి సంబంధించిన డేటా అందులో టైప్ చేసిండు. తర్వాత అది యాప్ డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయినాక ఇతని ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇతనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకోటి ఈయన పేరు అవి కొట్టంగానే నెట్లో మొత్తం బయోడేటా వస్తుంది. అదంతా కూడా వాళ్ళు క్యాచ్ చేసుకొని ఇతన్ని కంప్లీట్గా ట్రాక్లోకి పడేసారు. ఇతను కూడా మెల్లగా ట్రాప్లోకి పడిపోయాడు. ఈ కాల్ వచ్చింది సెప్టెంబర్ 11న, కానీ అతనికి సెప్టెంబర్ 13న తిరుచిరాపల్లిలో జీవిత సాఫల్య పురస్కారం అని అవార్డు ఇస్తున్నారు. దానికి వెళ్ళాలి ఇతను. అట్లీస్ట్ సిబిఐ ఆఫీసర్కు కాల్ చేసి సైంటిస్టు పర్మిషన్ అడుగుతున్నాడు. ఇట్లా నాకు అవార్డు ఇస్తున్నారు, నేను వెళ్ళాలి అంటానంటే ఆమె బలవంతంగా ఒప్పుకొని ఒకటి నకిలీ లెటర్ ఇచ్చింది. అంటే ఇట్లా పర్మిషన్ లెటర్ ఇచ్చింది, నకిలీ పర్మిషన్ లెటర్ ఇచ్చింది, డూప్లికేట్ది. అతను అది తీసుకొని పోతున్నాడు. ఆ పోతుంటే కూడా మీరు కంప్లీట్గా సెక్యూరిటీ అంటే మా ఆధీనంలో ఉన్నారు, మీరు ఎవరితోటి ఎటువంటి డీటెయిల్స్ షేర్ చేసుకోవద్దు అంటని చెప్పి మధ్యలో పోయినాక ఒక టోల్గేట్ వస్తుంది, ఉల్లందూర్పేట అనే ఒక టోల్గేట్ వస్తుంది. ఆ టోల్గేట్ దాటినాక కూడా వాళ్ళు కాల్ చేసి మీరు ఈ టోల్గేట్ దాటుతున్నారు, మీరు కంప్లీట్గా అంటే అతను భయపడించారు. నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, ఏమేం చేస్తున్నావు అవన్నీ కూడా మాకు తెలుస్తుంది, నిన్ను ఫాలో అవుతున్నాము, మా ఆఫీసర్స్ నీ వెనుక ఉన్నారు అంటని చెప్పి అతన్ని భయపెట్టించారు. అతను కూడా నమ్మిండు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లో ఇన్స్టాల్ చేసారు యాప్ని, అది మొత్తం కూడా ట్రాక్ చేస్తుంటుంది. వాళ్ళు కంప్లీట్గా ఇతను ఎక్కడెక్కడ పోతుండు అనేది మొత్తం ఏమేమి మాట్లాడుతుండు అనేది కూడా ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఇతను ఎక్కడెక్కడ పోతుండే ఏమేమి మాట్లాడుతుండో అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. వాళ్ళు కంప్లీట్గా అప్పుడు గుర్తు చేస్తారు, నువ్వు ఇక్కడ పోతున్నావు, నువ్వు కంప్లీట్గా మా ఆధీనంలో ఉన్నావు అంటని చెప్పి అతనికి గుర్తు చేస్తున్నారు అన్నట్టు. అంటే కేర్ఫుల్గా ఉండు, నువ్వు మా ఆధీనంలో ఉన్నావు అని అతనికి గుర్తు చేస్తారు. అయితే
సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు అతన్ని కంప్లీట్గా ఇట్లా విచారించరు. నువ్వు ఏంది, నీ కథ ఏంది అనేది మొత్తం కూడా తెలుసుకున్నారు. సెప్టెంబర్ 15న సరే నువ్వు నిందితుడు కావు, బాధితుడిగా మేము పరిగణిస్తున్నాము, అయితే ఆర్థిక ధృవీకరణ అనేది నువ్వు నిరూపించుకోవాలి అంటని చెప్పారు. అట్లా ఇతను కూడా కొంచెం అట్లెందుకు చేయాలి ఇట్లెందుకు చేయాలి అంటని చెప్పి కొంచెం ఎదురు మాట్లాడిండు, అది ఇది చేసిండు. బలవంతంగా అతని నుండి 30 లక్షలు వాళ్ళ చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. బలవంతంగా అంత నెట్వర్క్ అంత ఉండి కూడా 30 లక్షలు బదిలీ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డేనే అతను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండు ఎస్బీఐ అకౌంట్లో. ఆ 2 ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లని మధ్యలోనే క్లోజ్ చేసి 27 లక్షలు మళ్ళీ బదిలీ చేసిండు. ఇట్లా 57 లక్షలు బదిలీ చేసిన తర్వాత వాళ్ళు ఊరుకోలే. అప్పటికి నీకు తెలిసిన వాళ్ళతోటి 3 కోట్ల రూపాయలు అరేంజ్ అయ్యి అంటని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే నేను అట్లెందుకు చేస్తాను, నేను చేయను అంటని చెప్పి అతను నిరాకరించిండు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో అతను కంప్లీట్ చేసిండు. కంప్లీట్ చేస్తే చెన్నై పోలీసులు తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసారు, కేసు తీసుకున్నారు. ఇట్లా అంత మేధావైనా కూడా సైబర్ నేరాలకు లొంగిపోక తప్పలేదు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి, మోసపోకండి. ఏమన్నా కాల్స్ వచ్చి బెదిరిస్తే మీరు భయపడకండి. ఫస్ట్ పోయి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. మీరు ఇటువంటి ట్రాప్లో పడొద్దు అని చెప్పి కోరుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.